గ్రామంలోని పాత భవనం కథ. ఈ కథ నిజంగా జరిగినట్టు చెబుతారు. ఇది తెలంగాణలోని ఒక చిన్న గ్రామానికి సంబంధించినది. అది జరిగిన రోజు ఒకప్పుడు గోదావరి పరివాహక ప్రాంతంలోని చిన్న గ్రామంలో ఓ పాత భవనం ఉంది. ఆ భవనం గురించి గ్రామస్తులు ఎప్పుడూ ఏదో భయంగా మాట్లాడుకునేవారు. అక్కడ అర్ధరాత్రి ఓ అమ్మాయి అరుపులు వినిపించేవి. అయితే ఎవరూ ఆ భయంకరమైన స్థలాన్ని దగ్గరగా చూడటానికి ధైర్యం చేయలేదు. ఒకరోజు విజయ్ అనే యువకుడు పట్టణం నుంచి గ్రామానికి వచ్చాడు. అతను రాత్రిపూట ఆ భవనాన్ని పరిశీలించాలని నిశ్చయించుకున్నాడు. గ్రామస్తులు అతనిని చాలా హెచ్చరించారు, కానీ అతను వారి మాటలను పట్టించుకోలేదు. రాత్రి 12 గంటలు విజయ్ టార్చ్ పట్టుకుని భవనంలోకి అడుగుపెట్టాడు. మొదట్లో ఏమీ అనుమానాస్పదంగా అనిపించలేదు. కానీ గదులన్నీ జాగ్రత్తగా చూస్తున్నప్పుడు ఒక్కసారిగా గాలి కదలడం మొదలైంది. వెనక్కి తిరిగి చూడగానే ఓ ఆకారం కనిపించింది. ఒక యువతి తెల్లటి చీరలో నిలబడి ఉంది. ఆమె ముఖం కనిపించడం లేదు. కేవలం ఆమె నుండి చలిగాలిలా వచ్చి ఒళ్లంతా గగురు పొడిచేలా చేసేది. విజయ్ వానిని చూసి నిలిచిపోయాడు. ఆమె చెబుతున్న మాటలు అస్పష్టంగా వినిపించాయి. నా పగ తీరాలి. నన్ను ఎవరో మోసం చేశారు. అతను భయంతో పరుగెత్తాడు. కాని ఏదో శక్తి అతన్ని వెనక్కి లాగుతూ భయంకరమైన అరుపులు వినిపించాయి. అతను అచేతనంగా పడిపోయాడు. నిజం బయటకొచ్చినప్పుడు గ్రామ పెద్దలు ఆహ్లాదంగా విజయ్ను పొద్దున చూశారు. అతను భయంతో వణుకుతూ మౌనంగా కూర్చున్నాడు. ఆపై గ్రామ పెద్దలు ఆ పాత భవనంలో జరిగిన ఓ ఘోరమైన సంఘటనను చెప్పారు. ఏడాది క్రితం ఓ అమాయక యువతి అక్కడ హత్యకు గురైంది. ఆమె ఆత్మ ప్రతిరోజూ రాత్రి తిరుగుతూ తన హంతకులపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. ఇప్పటికీ ఆ భవనం దగ్గరికి వెళ్లే వాళ్లకు రాత్రిపూట విపరీతమైన భయంకరమైన అనుభవాలు ఎదురవుతాయి. ఎవరైనా ధైర్యంగా అక్కడికి వెళ్లాలని చూస్తే వారు తిరిగి రారు, లేదా తిరిగొచ్చినా మామూలుగా ఉండరు. ఈ గ్రామంలో ఈ కథ ఇప్పటికీ నిజమని చెబుతూ అక్కడ రాత్రి ఎవరూ అడుగుపెట్టరు. మరిన్ని భయానక కథలు కోసం, ఇలాంటి రియల్ హారర్ స్టోరీలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీ ఒక్క లైక్, సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని కథలు తీసుకురావడానికి ప్రేరణగా ఉంటుంది. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యమైనది.